ఇది భేతాళ కథ. కథ పేరు ప్రజాభిమాని. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, లోకులు మెప్పుకొని నువ్వు ఇలా అపరాత్రి వేళ శ్రమపడుతున్న పక్షంలో లోకులు విచక్షణ లేని వారిని, వారు తమకు మేలు చేసిన వారినే నిందించగలరు అని తెలుసుకో. ఇందుకు ఉదాహరణగా నీకు హిమశేఖరుడి కథ చెబుతాను విను, శ్రమ తెలియకుండా అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలం సువర్ణ దేశాన్ని హిమశేఖరుడు అనే రాజు పరిపాలించేవాడు. ప్రజలను సుఖపెట్టడం ఆయనకు పెద్ద వ్యసనంగా ఉండేది. తాను ఏ చర్యలు చేస్తే ప్రజలకు జీవితం మరింత సుఖంగా ఉంటుందా అని అస్తమానం ఆలోచిస్తూ ఎప్పుడూ ఏదో ఒక ప్రజోపయోగమైన పని చేస్తూ ఉండేవాడు. రాజ్యంలో ఎప్పుడూ ఏదో ఒక మూల చెరువులు తవ్వటమో, బావులు తవ్వటమో, దారులు వేయటమో, ఉన్న దారుల వెంబడి చెట్లు నాటటమో, కొత్త సత్రాలు, ఆలయాలు, పూల తోటలు నిర్మించటమో జరుగుతూనే ఉండేది. ప్రజల కోసం ఎన్ని సౌకర్యాలు ఏర్పరిచినా రాజుకు తృప్తి అన్నది ఉండేది కాదు. ఇంకా చేయవలసినవి ఎన్నో ఉన్నట్టు భావించి వాటిని ఊహించటానికి తపన పడేవాడు. తన ప్రయత్నాలు ఎంతవరకు ఫలించినది తెలుసుకోవాలని హిమశేఖరుడికి ఒకసారి కోరిక కలిగింది. ప్రజలు ఏమనుకుంటున్నది చారులు ఆయనకు చెబుతూనే ఉన్నారు. మహారాజా, తమ పరిపాలనలో తమకు ఏ లోటు లేదని, సువర్ణదేశం కన్నా భూలోక స్వర్గం మరొకటి లేదని ప్రజలు అనుకుంటున్నారు. తమ పరిపాలన 1000 కాలాల పాటు సాగాలని వాళ్ళు దేవుళ్లకు దండాలు పెడుతున్నారు అని దేశం నలుమూలలా తిరిగి వచ్చిన చారులు రాజుతో రోజూ చెబుతూనే ఉన్నారు. అయినా ప్రజలు ఏ విషయాలను గురించి అసంతృప్తి పడుతున్నారో వారికి తృప్తి కలిగించడానికి తాను ఇంకా ఏమేం పనులు చేయవచ్చునో స్వయంగా తెలుసుకుందామని రాజు ఒకనాడు మారువేషం వేసుకుని రాజధాని నగరంలో తిరగనారంభించాడు. నగరంలో ప్రజలు తమ తమ పనులు చూసుకుంటూ ఉండడమే ఆయనకు కనిపించింది. కానీ వాళ్లకు ఉండిన ఇబ్బందులు ఏవో చాలాసేపు తెలియరాలేదు. చివరకు ఆయన ఒక చోట చేరిన 4-5 మనుషులు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండడం గమనించి వారిని సమీపించాడు. ఇతర దేశాల వాళ్ళు మన దేశాన్ని చాలా మెచ్చుకుంటున్నారు. మన దేశంలో ప్రతి ఒక్కడూ రాజైనట్టున్నారు అన్నాడు వారిలో ఒకడు. వాడు రాజుగారి లోగిలి చూస్తే ఆ మాట అనరు. ఆయన భోగాలు ఎక్కడా, ఆయన ఎక్కడా? 2 చెరువులు తవ్వగానే మనమంతా రాజులమైపోతామా? అందరూ గొప్పగా చెప్పుకోవాలని రాజులు బావులు తవ్విస్తారు, సత్రాలు కట్టిస్తారు. అంత మాత్రం చేతనే మనమంతా సర్వసుఖాలు అనుభవిస్తూ రాజులం అయిపోయినట్టేనా అన్నాడు మరొకడు. మిగిలిన వాళ్ళంతా వాడి మాటలకు ఆమోదం తెలుపుతూ నిజం నిజం అన్నారు. ఈ సంభాషణ విని రాజు తల వంచుకుని ముందుకు సాగిపోయాడు. తాను తలపెట్టిన ప్రజోపయోగాలు అన్నీ తన కీర్తి కోసం చేసినవి అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల సౌఖ్యం కోసం తాను పడిన ఆరాటమంతా బూడిదలో పోసిన పన్నీరయింది. తన ఆరాటం మూలంగా ప్రజలకు అదనపు సంతృప్తి ఏమీ కలగలేదు. అందుచేత తాను ఇంతటితో ప్రజాహిత కార్యక్రమాలు కట్టిపెట్టి నిశ్చింతగా ఉండవచ్చునని రాజు నిశ్చయించుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఆ ఏడు వర్షాలు కురవలేదు. చేలు ఎండిపోయాయి. చెరువులలో నీటి చుక్క కూడా లేదు. కాటకం వచ్చింది. తిండి కొరత ఏర్పడి సువర్ణదేశ ప్రజలు ఆకలితో అలమటించసాగారు. ప్రజల కష్టాలను ఆయన చూడలేకపోయాడు. ఆయన గుండె ద్రవించిపోయింది. రాజు వెంటనే తన గాదెల నుంచి ధాన్యం తీయించి అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు. తన ఖజానా నుంచి అంతులేని ధనం పైకి తీసి దూర ప్రాంతాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి తెప్పించాడు. తన సిబ్బంది ప్రజలకు అన్నదానం సరిగా చేస్తున్నది లేనిది తెలుసుకునేటందుకు రాజు మారువేషం వేసుకుని గ్రామాలన్నీ తిరగసాగాడు. ఈసారి ఆయనకు ప్రజలు అనుకునే మాటలు మరో విధంగా వినిపించి ఆశ్చర్యం కలిగింది. ఆహా, మన రాజులాంటివాడు 1,000,000 మందిలో ఒకడు ఉంటాడా? మనం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం చేత ఇటువంటి రాజు దొరికాడు, మన పాలిటి దేవుడు. ఇలాంటి మాటలు ఎన్నో వేల మంది అనుకోగా విన్నాడు రాజు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, హిమశేఖరుడు మొదటి నుంచి ప్రజల సుఖం కోసం పాటుపడిన వాడే కదా. ఆయనను గురించి ప్రజలు మొదట తేలికగా ఎందుకు మాట్లాడారు?
ఆ తర్వాత వాళ్లే ఆయనను ఆకాశానికి ఎందుకు ఎత్తేశారు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, హిమశేఖరుడు ప్రజల సుఖాలను పెంపొందించి ఉండవచ్చు గాని అవి వారు కోరిన సుఖాలు కావు. రాజు వారి కష్టాలను తీర్చినవాడు కూడా కాలేదు. కోరకుండా జరిగే మేలును ఎవరూ మెచ్చుకోరు. అయాచితంగా లభించిన సుఖాలు ఆనందాన్ని చేకూర్చవు. కానీ కాటకం వచ్చినాక ప్రజలు తమ కష్టాలను గుర్తించి వాటిని తొలగించిన రాజును హర్షించారు. అందుకుగాను వారు రాజుగారి పట్ల కృతజ్ఞత చూపి ఆయనను ఆకాశానికి ఎత్తేసి మాట్లాడారు. ఇందులో వింత ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.